ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఇంజనీరింగ్ ఫీజు నిర్ణయంలో మనకి లేట్ అయితే అవుతుందన్నమాట. మనకి మెయిన్గా ఇంకా 95 కాలేజ్ సంబంధించి అనుబంధ గుర్తింపు అయితే రాలేదు. అది ఇంకా పెండింగ్లో అయితే ఉందన్నమాట. యాక్చువల్గా ఈ నెల 8వ తారీఖు నుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. మనకి ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉండిపోయింది. అండ్ అలాగే మెయిన్గా మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి అవసరమైన కాలేజీల ఫీజుల నిర్ణయం మరియు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో చాలా లేట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా చాలా కాలేజీలకు సంబంధించి అప్రూవల్ అయితే ఇంకా రాలేదు. ఫ్రైడే నైట్ వరకు ఇంకా 95 కళాశాలకు సంబంధించి అనుబంధ గుర్తింపు అయితే రాలేదన్నమాట. విశ్వవిద్యాలయాల గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలు సీట్ల జాబితాలో మనకి మెయిన్గా ఉత్తర్వులు అయితే ఇవ్వాలి. కానీ ఈ ప్రాసెస్ అంతా 2 రోజుల్లో పూర్తి చేస్తేనే మనకి వెబ్ ఆప్షన్ అయితే ముందుకైతే వెళ్తాయి. లేదంటే వెబ్ ఆప్షన్ డేట్ వాయిదా వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ ముందే ఇవన్నీ చెక్ చేసుకొని షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాలి. ఏమీ పట్టించుకోకుండా ఒకేసారి షెడ్యూల్ ఇవ్వాలంటూ సాంకేతిక విద్యాశాఖ పైన ఒత్తిడి అయితే తెచ్చిందన్నమాట. హడావుడితో మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి మనకి ఫీజులు ఖరారు అయితే చేయాల్సి ఉంది. గతంలో ఇచ్చిన ప్రభుత్వం ప్రకారం ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యాలు న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాయి. గత ఏడాదికి కోర్టు ఆదేశాలతో ఫీజులు అయితే నిర్ణయించారు. గత ఏడాది జూన్లో నిర్ణయించిన ఫీజులు ఈసారి కూడా అమలు చేయాలని ఇటీవల న్యాయస్థానం పైన ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట. అదే ఆదేశాలు పరిశీలిస్తే ఫీజులపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ఆదేశాల కమిషన్ ప్రభుత్వానికి అయితే ఇంకా చేరలేదన్నమాట. అండ్ అలాగే మెయిన్గా లాస్ట్ ఇయర్ జూన్లో కనీస ఫీజు 45,000, గరిష్ట ఫీజు 1,05,000గా కమిషన్ సిఫార్సు చేసింది. 1,00,000కు పైగా కళాశాల ఫీజు ఉన్నవి 10 అయితే ఉన్నాయి. కనీస ఫీజు 50 అయితే ఉండగా 50 వరకు ఉండగా అండ్ అలాగే 50,000 నుండి 60,000 వరకు ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. హైకోర్టు ఆదేశాలు పరిశీలించిన తర్వాత ఫీజులు అమలు చేస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనకి ఫీజులన్నీ ఖరారు అయితేనే మనకి కౌన్సిలింగ్ కూడా జరుగుతుందన్నమాట. మెయిన్గా మనకి అనుబంధ గుర్తింపు కళాశాల సీట్లు ఫీజులపైన ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే వీటినన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. నమోదు చేసేందుకు 2 రోజుల సమయం పడుతుంది. వెబ్ ఆప్షన్ ముందు ఇంత ప్రాసెస్ జరుగుతుందా లేదంటే కౌన్సిలింగ్ వాయిదా పడుతుందా అనే అనుమానాలు అందరికైతే రావడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా అన్ని గుర్తింపులు అయిపోయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా ఫాస్ట్గా అవుతే చెప్పిన డేట్ నుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాసెస్లో లేట్ అయినా మనకి ఏమైనా ఇబ్బందులు అయినా మనకి వెబ్ ఆప్షన్ డేట్ అయితే పోస్ట్పోన్ చేస్తారు. ఇదైతే పక్కా. ఎందుకంటే ఇంత ప్రాసెస్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది, మనకి పర్మిషన్ కూడా రావాలన్నమాట. పర్మిషన్ ఫాస్ట్గా వస్తే డేటా కూడా ఫాస్ట్గా ఎంటర్ చేసి మనకి వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చేస్తారన్నమాట. ఏమైనా లేట్ ఉంటే పక్కాగా పోస్ట్పోన్ అయితే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను.